ఆర్ యు రెడీ? ఈ లోకములో శ్రమలు కలుగును. ఈ లోకములో శ్రమలు కలుగును. నాతో పాటు చెప్పండి, ఈ లోకములో శ్రమలు కలుగును. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్స్ అన్నాడు. ఎవరు? యేసుప్రభు వారు, సృష్టికర్త. ఈ భూమిని సృజించిన నాదుడు, దేవుడు, సృష్టికర్త అన్నాడు. ఈ లోకములో శ్రమలు కలుగును అంటే ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతుంది. కానీ ఒక అద్భుతమైన మాట, అయినను భయపడకుడి, నేను వాటిని జయించి ఉన్నాను. నేను జయం పొందా, నేను మీకు కూడా విజయం ఇస్తా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బంది వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ భయపడద్దు, నేను మీకు విజయాన్ని ఇస్తా. ఎందుకు జరిగిస్తున్నావు తండ్రి, ఎందుకు జోక్యం చేసుకో ప్రభువా, ఎందుకయ్యా ఇలా చేస్తున్నాడంటే దేవుడు ఏమీ మాట్లాడాడు. నువ్వు ఆయన మీద నీ ట్రస్ట్ ఉంచాలి, నీ విశ్వాసం, నీ నమ్మకం ఉంచి, దేవా నేను ముందుకెళ్తున్నాను దేవా అని వెళ్ళాలి. విశ్వాసముతో నువ్వు ముందుకు వెళ్తుండగా ఓటమి ఎరగని విజేతలను విశ్వాసము ద్వారా నువ్వు ఓడించవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆమేన్ అనాలి. విశ్వాసము ద్వారా నీ శ్రమలలో, నీ ఇబ్బందిలో, నీ ఇరుకులో విశ్వాసము ద్వారా ఓటమి ఎరగని విజేతలను నువ్వు ఓడించగలిగిన దమ్ము విశ్వాసము ద్వారా ఉంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ప్రతిదీ సాధ్యము చేస్తానన్నాడు. నమ్మితే నువ్వు మహిమను చూస్తావన్నాడు. నమ్మితే నా కార్యను చూస్తావన్నాడు. హల్లెలూయా. అది ఎంత పెద్ద సమస్య అయినా నా దేవుడు గొప్పవాడు అన్న విశ్వాసం నీకుంటే ఓటమి ఎరగని విజేతలను మీద నువ్వు విజేతలను ఓడించగలవు. విశ్వాసము ద్వారా మోషే ఓటమి ఎరగని ఎర్ర సముద్రం ముందల ఎవడైనా సరే తలంచాల్సిందే, ఎవడైనా సరే మునిగిపోవాల్సిందే. కానీ విశ్వాసము ద్వారా దేవుని మీద ఆధారపడి ఓటమి ఎరగని ఎర్ర సముద్రాన్ని ఓడించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసము ద్వారా ఓటమి ఎరగని యొర్దాను నదిని ఓడించాడు, పాయలు చేశాడు. పొంగి పొర్లుతున్న యొర్దాను నది ఎగసి సింహంలాగా వస్తుండగా విశ్వాసము ద్వారా వెనక్కి పంపించాడండి బాబు. బస్సులకు రివర్స్ గేర్లు ఉన్నాయి, విమానానికి రివర్స్ గేర్ లేదు. అలాగే నీళ్ళకు కూడా, ఈ నీళ్ళ ప్రవాహానికి కూడా రివర్స్ గేర్ లేదు. విశ్వాసము ద్వారా ఓటమి ఎరగని యొర్దాను నదిని ఓడించాడు. విశ్వాసము ద్వారా ఓటమి ఎరగని సూర్య చంద్రులను నిలిపిపడేశాడు. విశ్వాసము ద్వారా ఓటమి ఎరగని మరణాన్ని కూడా కొంతమంది తల్లులు ప్రార్థన చేయగా మరణము నుండి జీవములోనికి తీసుకొచ్చాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా మీదకి సెన్హెరీబు వచ్చాడు. సెన్హెరీబు 200 సంవత్సరాల నుండి ఓటమి ఎరగని రాజు. విశ్వాసము ద్వారా ఓటమి ఎరగని సెన్హెరీబుని ఓడించాడు. యెహోషువపాతు మీదకి 3 సైన్యాలు వచ్చినాయి. విశ్వాసము ద్వారా ఓటమి ఎరగని 3 సైన్యాలని ఓడించాడు. విశ్వాసము ద్వారా ఎర్ర సముద్రాన్ని ఓడించగలిగారు. సింహపు నోర్లను మూపించగలిగారు. విశ్వాసము ద్వారా అగ్నిని చల్లార్చగలిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసము ద్వారా నీ ఇంటిలో ఉన్న వైరస్ మీద నీకు విజయం కలుగును గాక. విశ్వాసం ద్వారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసము ద్వారా ఓటమి ఎరగని వాటికి విజేతలను ఓడించగలవు. ఈ లోకములో మీకేం కలుగును? శ్రమలు కలుగును. 3 రకాల విశ్వాసాలు ఉన్నాయి. కమర్షియల్ ఫెయిత్, కండిషనల్ ఫెయిత్, కమిటెడ్ ఫెయిత్. ఒకటే కమర్షియల్ ఫెయిత్ అంటే వాణిజ్యపరమైన విశ్వాసం, అంటే వ్యాపారపరమైన విశ్వాసం, లాభాలతో కూడిన విశ్వాసం. యేసుప్రభువు నమ్ముకున్నాను, మా అబ్బాయికి పెళ్ళి అయిపోవాలా. యేసుప్రభువు నమ్ముకున్నాను, మా అమ్మాయికి పెళ్ళి అయిపోవాలా. లాభాలు. మా ఇంట్లో మరణం జరగకూడదు, మా ఇంట్లో నష్టం జరగకూడదు, మా ఇంట్లో కీడు జరగకూడదు, మా ఇంట్లో కనీసం మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ తుమ్మకూడదు, హచక్ అనకూడదు, దగ్గు రాకూడదు, పడిసం రాకూడదు, మోకాళ్ళ నొప్పి రాకూడదు, ఏమీ రాకూడదు. అంత లాభాలతో కూడిన విశ్వాసం. కమర్షియల్ ఫెయిత్ కమర్షియల్గానే ఉంటుంది.
ఎప్పుడైతే యేసుప్రభు ఆల్రెడీ అన్నాడు, ఈ లోకంలో శ్రమలు కలుగునని. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తివైనా, యేసుప్రభుని నమ్ముకోలేని వ్యక్తి అయినా శ్రమలు కలుగును. కానీ ఆ కమర్షియల్ ఫెయిత్లో ఉన్న వేదన ఏంటంటే, నీకు లాభాలు కనుక నీ ఇంట్లో జరగకపోతే వెంటనే యేసుని విడిచి వెళ్ళిపోతావు. దేవుడు అనేది కమర్షియల్ ఫెయిత్లో ఆగిపోకు. ఇంకొక ఫెయిత్ ఉంది, కండిషనల్ ఫెయిత్. షరతులతో కూడిన విశ్వాసం. షరతులతో కూడిన విశ్వాసం అంటే, నేను ఈరోజు ప్రాణం చేస్తున్న ప్రభా, రేపటికల్లా నువ్వు కార్యం చేయవా? షరతులతో కూడిన విశ్వాసం. నేను దేశం భాగం వేస్తున్నాను ప్రభా, నువ్వు చేయి ప్రభా. కాணிకేస్తున్నాను ప్రభా, నువ్వు చేసేయి ప్రభా. ఈ రోజున అసలు నాకు టైం లేదు, అయినా సరే వాక్యం అంటున్నాను ప్రభా, అన్నయ్య చెప్పాడు వినమని నన్ను ఆస్వాదించేసే ప్రభువా. ఒకవేళ నీ షరతు ప్రకారం దేవుడు చేయలేదనుకో, అబ్బా ఈ దేవుడు నాకు కలిసి రాలేదండి బాబు అనేసి వదిలేస్తారు. కండిషనల్ ఫెయిత్. కమర్షియల్ ఫెయిత్లో ఆగిపోకు, కండిషనల్ ఫెయిత్తో ఆగిపోకు. లాభాలు తీసుకురాను నేను అన్నట్లా స్వస్థత, గొప్ప కార్యాలు అన్నీ నేను చేస్తాడు. నువ్వు అడిగినప్పుడు, షరతులు పెట్టినప్పుడు కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. అంతతో ఆగిపోకు. కమర్షియల్ ఫెయిత్, కండిషనల్ ఫెయిత్, విశ్వాసం నుండి తొలగిపోతావు. ఇంకొక ఫెయిత్ ఉంది, అది దేవుడు ఆశించేది, కమిటెడ్ ఫెయిత్. సమర్పణతో కూడిన విశ్వాసం, అంకిత భావంతో కూడిన విశ్వాసం. ఏమి జరిగినా నిన్ను విడిచిపెట్టేది లేదయ్యా. ఆమేనండి. ప్రతి మాటకి కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, కరోనా వైరస్ అయినా, బ్లాక్ ఫంగస్ అయినా, మరి ఏదైనా, హూ క్యాన్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు విడదీయగలరు? నన్ను నడిపించే ఒక సృష్టికర్త నాకున్నాడు, నేను ముందుకు వెళ్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే రూతుకున్నది కమిటెడ్ ఫెయిత్, ఓర్ఫాకున్నది కమర్షియల్ ఫెయిత్, కండిషనల్ ఫెయిత్. లాభాలతో కూడిన విశ్వాసం ఓర్ఫాది. కండిషనల్ ఫెయిత్, షరతుతో కూడిన విశ్వాసం. అదేంటి తెలుసా? నా భర్త ఉన్నంతకాలం నీతో ఉంటానమ్మా, లేకపోతే ఎలా అనేది షరతులతో కూడింది. కానీ రూతు ఎలాంటి విశ్వాసం తెలుసా? లాభాలతో కూడింది కాదు, షరతులతో కూడింది కాదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వెక్కడ మరణిస్తావో అక్కడ నేను కూడా మరణిస్తా. మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకములో శ్రమలు కలుగును, అయినా విశ్వాసంతో ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు వెంటనే జోక్యం చేసుకోకుండా ఉండడానికి గల కారణం ఏ? సంకల్ప స్వేచ్ఛ. బి, తెర వెనక ఏం జరుగుతుందో మనకి తెలియదు. సి, ఈ లోకములో శ్రమలు కలుగును, కానీ విశ్వాసం కలిగి ఉండండి, దేవుడు జోక్యం చేసుకుంటాడు. డి, కాల పరిమితి ఉంది. డి, కాల పరిమితి ఉంది. నాతో పాటు చెప్పండి, కాల పరిమితి ఉంది. ఏ టైం పీరియడ్. ప్రతి విషయానికి దేవుడు జోక్యం చేసుకోవడానికి ఒక టైం గ్యాప్ ఉంది. అంతేగాని నీలాగా ఆతృతపడి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, కడిగేస్తా, 2 వేసేస్తా, నేను ఏమనుకున్నాడో నేను చూస్తా, నేను చూపెడతా, అసలు నా గురించి తెలుసా, అలాగా చూపెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన టైం పీరియడ్ ఉంది, ఒక టైం ఇస్తాడు, ప్రతి ఒక్కడికి టైం ఇస్తాడు. ఆ టైం పీరియడ్లో నువ్వు పశ్చాత్తాపడతావా, దేవుని వైపు తిరుగుతావా అని చూస్తాడు. ఇంకా యేసు ప్రభు ఎందుకు రావట్లా? ఒకవేళ 10 సంవత్సరాల క్రితం వచ్చుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోయేవాడివి, నువ్వు నరకానికి వెళ్ళిపోయేదానివి. 35 సంవత్సరాల క్రితం వచ్చుంటే, 20 సంవత్సరాల క్రితం వచ్చుంటే నువ్వు రక్షణ పొందేవాడివి కాదు, రక్షణ పొందేదానివి కాదు. ఇంకా ఎందుకు దేవుడు జోక్యం చేసుకొని రావట్లేదంటే, ఇంకొక 1000 మంది రక్షణ పొందుతారేమో, ఇంకొక 10 లక్షల మంది రక్షణ పొందుతారేమో, ఇంకొక 10 కోట్ల మంది రక్షణ పొందుతారేమో, ఇంకొక 20 లక్షల మంది రక్షణ పొందుతారేమో. అది ఆయన ఆశ. ఒక టైం పీరియడ్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేషెన్స్గా, సహనముతో ఆయన వేచి ఉన్నాడు. ఒక టైం పీరియడ్ ఉంది. నా శ్రమలకు ఒక టైం పీరియడ్ ఉంది. ఈ టైం పీరియడ్లో దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడు. వేచి ఉండు. ఎలా స్పందిస్తావో అన్నది చాలా ముఖ్యం. హల్లెలూయా. మళ్ళీ గమనించండి, ఎలా స్పందిస్తావో అనేది చాలా ముఖ్యం. ఒక చోట స్కూల్ యానివర్సరీ జరుగుతుందంట. ఆ స్కూల్ యానివర్సరీలో 10th క్లాస్ స్టూడెంట్ డ్యాన్స్ చేస్తున్నాడంట. డ్యాన్స్ వేస్తుంటే ఈయన డ్యాన్స్ వేస్తుంటే, డ్యాన్స్ ప్రదర్శిస్తుంటే ఆయన వేసే స్టెప్పులకి ఒకడు ముగ్ధుడైపోయి పూలమాల, ఎర్ర గులాబీ మాల ఆయన మెడ మీద వేసాడు. అయినా సరే పూలమాల పట్టుకొని డ్యాన్స్ వేసేస్తున్నాడు. వాడు డ్యాన్స్ వేస్తుంటే ఉన్న పూలన్నీ కింద పడిపోయినాయి. ఉన్న పూలన్నీ కింద పడిపోగా ఈయన ఏం చేస్తాడంటే ఆ
పూలను తొక్కేసుకుంటూ డ్యాన్స్ చేస్తుంటే చూస్తున్న వాళ్ళు భర్త అంటాడు భార్యతో, ఆ మనిషికి బుద్ధి ఉందా, 10th క్లాస్ చదువుతున్నాడు, పూలు తొక్కేస్తున్నాడు అని తిట్టేశాడు. భార్య అందే ఏమంటాను తెలుసా, పూల మీద డ్యాన్స్ చేస్తున్నాడండి మనిషి. భర్త ఒక రకంగా స్పందించాడు, భార్య ఇంకొక రకంగా స్పందించింది. ఈ శ్రమలలో నువ్వు ఎలా స్పందిస్తావు? లేదు, నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నా కొరకు దేవుడు అద్భుతం చేస్తాడు, నన్ను నిలబెడతాడు. నీ తలంపుల వంటివి కావు నా తలంపులు, నీ ఆలోచనల వంటి కావు నా ఆలోచనలు. నా దేవుడు భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా నడిపిస్తాడు.